ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం నుంచి కొనసాగుతోంది. కొవ్వూరు క్రాస్ సున్నబట్టి తిప్ప గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంటారు సీఎం జగన్. ఆ తర్వాత కావలి క్రాస్ మీదుగా జాతీయ రహదారి వద్దకు చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. చింతరెడ్డిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు చింతరెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు వైఎస్ఆర్ సేవాదళ్ సభ్యులు భారీగా తరలివచ్చారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన సీఎం జగన్ ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ చింతరెడ్డిపాలెం నుంచి అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు చింతారెడ్డిపాలెం సిద్ధమవుతుంది. దాదాపు భారీగా చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 5,000 నుంచి 6,000 మంది జనాభా జగన్కి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఈ క్రాస్ రోడ్డు వద్దకు రాబోతున్నారు. అయితే రూరల్ అభ్యర్థిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి సేవాదళకు సంబంధించి సేవాదళ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు రూరల్ నియోజకవర్గం సిద్ధమైంది. మీ తరపు నుంచి ఏం చేస్తున్నారు? ఈరోజు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేసిన సందర్భంగా రాష్ట్ర సేవాదళ్ళు ఆయనకు ముందుండి సేవ అందించేదానికి ఈ యొక్క మేమందరం కూడా కృషి చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిపించేదానికి భారీ మెజారిటీతో ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ప్రజలు ఆయన గెలిపించబోతున్నారు. ఆయనకి జగన్ అన్న సైన్యంగా మొత్తం ఇక్కడ ఈ నెల్లూరులో ఆయన వెంట నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఘన విజయం సాధిస్తారని మేము ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. 7% ముస్లింకి సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఖలీల్ భాయ్ కోసం చాలా కష్టపడుతున్నాం. చాలామంది ముస్లిం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కానీ చాలామంది ముస్లింలు మన ఖలీల్ భాయ్ గురించి మాట్లాడుతున్నారు, గెలిపించుకుంటారు. ఇంకోటి మన రూరల్లో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నా. అందువల్ల మేము తప్పకుండా ఈసారి కూడా సీఎం జగన్ రెడ్డి గారు మనకు కావాలని మనం కోరుకుంటున్నాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్దోళ్ళు నుంచి చిన్నోళ్ళు దాకా పిల్లకాయలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే కావాలా. నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఒకసారి చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ చూద్దాము. దాదాపు ఆల్మోస్ట్ జనసంద్రంగా మారిపోయింది. ఒక్కొక్కరుగా 1000 మంది చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుంటున్నారు. జననేత ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలి, ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన్ని అభివాదం చేయాలంటూ కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. వేలాది మందిగా ఆ తరలి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు.